రెబల్ స్టార్ ప్రభాస్ మీద పుకార్ల అటాక్ జరుగుతోంది. తన స్పిరిట్ మూవీ మీదే కాదు, హను రాఘవపూడి ప్రాజెక్ట్ మీద కూడా గుసగుసల గోల పెరిగింది. యానిమల్ రణబీర్ కపూర్ చేసిన కామెంట్లతో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మీద ప్రెషర్ పెరిగింది. మొత్తంగా సందీప్ రెడ్డి వంగ మళ్ళీ రంగంలోకి దిగితే తప్ప స్పిరిట్ తో పాటు ప్రభాస్ మిగతా మూవీల మీద వస్తున్న రూమర్లకు బ్రేక్ పడేలా లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి ప్రోమో పేలింది. వచ్చే సోమవారం దీపిక పడుకునే పాత్ర, తర్వాత సోమవారం కమల్ హాసన్ పాత్ర తాలూకు ప్రోమో రాబోతోంది. అంతవరకు ఓకే, కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళని, ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ లేని స్పిరిట్ మూవీ మీద రూమర్స్ పెరిగాయి. మొన్న మధ్యే పటేల్ టీజర్ లాంచ్ చేస్తున్నప్పుడు స్పిరిట్ని అక్టోబర్లో మొదలు పెడతామని తేల్చాడు సందీప్ రెడ్డి వంగ. కానీ నవంబర్లో దీపావళికి సినిమా లాంచ్ అవుతుందని రూమర్స్ పెరిగాయి. అంతేకాదు, ఈ సినిమా మీద భారీగా ప్రెజర్ పెంచేస్తున్నాడు యానిమల్ హీరో రణబీర్ కపూర్. 2026 జనవరిలో యానిమల్ సీక్వెల్ యానిమల్ 2 ఉంటుందని, అది మొదటి భాగం కంటే వైలెంట్గా ఉంటుందని తేల్చాడు. కారణం ఈ సినిమా కథ రెడీ అవడమే. 2026లో తెరకెక్కే యానిమల్ 2 కథ రెడీ అయింది, కానీ స్పిరిట్ కథ ఇంతవరకు రెడీ కాలేదు. అంతేకాదు, అక్టోబర్లోగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని సందీప్ రెడ్డి వంగ టార్గెట్గా పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు స్పిరిట్లో హీరోయిన్గా మొదట్లో తృప్తి దిమ్రి అన్నారు, ఆ తర్వాత కాదు రష్మికనే కంటిన్యూ చేస్తాడన్నారు. కానీ అసలు కథే పూర్తి కాలేదు. ఇంకా జోడీ కన్ఫర్మ్ చేయడం అంటే అది రూమరే అవుతుంది. ఇలా హీరోయిన్ పాత్రలు, లాంచింగ్ డేట్లు, దీనికి తోడు సలార్ 2 సెట్స్ పైకి వెళితే స్పిరిట్ ఆగి యానిమల్ 2 అక్టోబర్లో మొదలవచ్చనే ప్రచారం పెరిగింది. కానీ వీటికి మాత్రం సందీప్ రెడ్డి వంగ బ్రేక్ వేయలేకపోతున్నాడు. తను స్పిరిట్ లాంచింగ్తో పాటు కాస్ట్ అండ్ క్రూ ప్రకటించే వరకు ఈ రూమర్స్కి బ్రేక్ పడే పరిస్థితే లేదు.